వానమే గాలై వేల దూరాల తీరవే నువ్వు చేరేలా వికసిస్తూ కన్నులు విదిలించు నీకై వేల వేల హరివిల్లు రంగులై నిన్ను నిర్వంగా తేలిపోతూ విహారమౌనా గగనాన జాబిల్లై కరిగిపోతూ కురిసిపోదా జడివానమే ഉയിരേ മഴയാ തനുവിൽ ചേരുന്നു തീയാണ് നീതിയാണ് കാതൽ കനലായി അകമേ നീറും നോവാണ് നീ നോവാണ് എൻ നിഴലായി വാഴ്വിൻ നദിയായി ഞാനെൻ അരികെ നിന്നെ തിരയേ നീ കണ്ണോട് കണ്ണോട് കണ്ണോരമായി കാതോട് കാതോട് കാതോരമായി നെഞ്ചോട് നെഞ്ചോട് നെഞ്ചോരമായി നിറയെ നീ തോരാതെ തോരാതെ തീരാതെയായി മായാതെ മായാതെ മായാതെയായി എന്നാളും എന്നാളും എന്നാളമായി പടര് ഓ താരാ కన్నె కొదిలేసే కళ్ళల్లో కలువలు పూసే నీ కలలతో నన్ను కమ్మేసే కనికారం బాగుందమ్మా పెదవెప్పలు కొదిలేసే నీ మౌనంలో మునకేసే మెల్లమెల్లగా ప్రాణం తీసే సుకుమారం నీదేలేమ్మా అరకొరగా చూసే నీ చూపే సరిపడక నీ దారుల వేచే కలివిడిగా ఆడే నీ మాటే విడిపడని ముడియేదో ఏసే
కలలా ఇన్నాళ్ళే నిన్ను దాచి లోకమే ఓ కథలా ఇవాళ్ళే చూపిస్తుంటే చాలులే నేడు కాలాన్ని ఆపేసే మంత్రమేశావే కాంతమే లేదుగా నీతోనే నా రోజు సాగెట్టు ఏ మాయ చేశావే నా దారి మారిందిగా మది మదిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా తడబడుతూ తూలుతున్నా అయినా మది మదిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా పనిలో పనిగా సరదా మొదలవుతున్నా ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే కచ్చే కట్టిన నువ్వే లేవని తెలుసా ఇవాళే ఇలా నీతో ఉండగా బాగుందిలే కొత్తగా ఇంకా సేపని ఏం చేద్దామని కాలక్షేపమే పనిగా పనులు మాని నీ పనే నాదిగా ఊరేగుతున్నానుగా నీతోనే తెల్లారిపోతున్నా ఇంకాస్త సేపు ఉండిపోనా నీతోనే అల్లారమే లేని లోకాన ఉన్నానుగా నీలానే నా తీరు మారింది అదేమిటో తోచలేదే నీతోనే నా హాయి దాగుంది ఏమంటే ఏం చెప్పనే మది మదిలో హాయిలోనా తికమకలో తేలుతున్నా తడబడుతూ తూలుతున్నా అయినా మది మదిలో హాయిలోనా తికమకలో తేలుతున్నా పనిలో పనిగా సరదా మొదలవుతున్నా హే ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే చాలా బాగుంది ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే
మనసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి హాయ్ ఇంకొంచెం హాయ్. సరే మనం డిన్నర్ తర్వాత హాయ్ చెప్తాం ఆయన జర్నీ పెద్దగా ఉంది కానీ కొన్ని పిక్చర్స్ దొరికినవి పెట్టుకొని ఒక చిన్న వీడియో చేసినాం. ఇప్పుడు అందరం వాచ్ చేద్దాం ఓకేనా. కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా, ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా. హృదయములోని మనసును రేపి బ్రతుకులలోని తీపిని చూపి కోవెలమ్మ మెట్టు ప్రేమ ఒట్టు గట్టు చూపెట్టి తీరేట్టు. వశమే పరవశమే మది గదిలో మధువనమే స్వరమే ప్రియ స్వరమే పలికెనులే ప్రతి కణమే ఇదిగో ఇరువురికే వినబడునే అనుక్షణమే. చీలకే చిట్టి చీలకే వచ్చినెరుగా గూటిలో వారే కలలే తెచ్చి వెనకే పదవే మెలికే పెట్టి మెలికే నవ్వులోలికే చూడకుండా తిరిగే ఉదయం ముద్దులాడే వెన్నలే. చిన్ని చిన్ని వెన్నెల వెన్నెల కన్నులు నావే కదా, పువ్వులని పొందుకోర వచ్చే సుందరి నేనే కదా. హంస నడకల సొగసేన అడుగులలో మెరిసే చందమామ అందమంతా నాలోనే. చిన్ని చిన్ని వెన్నెల వెన్నెల కన్నులు నావే కదా, పువ్వులని పొందుకోర వచ్చే సుందరి నేనే కదా. హంస నడకల సొగసేన అడుగులలో మెరిసే చందమామ అందమంతా నాలోనే. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా. ನೂರು ನೂರು ಕೋಟಿ ಜನುಮಗಳು
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే ఒడి చేరి ఒకటైపోయే ఒడి చేరి ఒకటైపోయే తీరం కోరే ప్రాయం పొంగెలే హృదయం మూగెలే అదరం అంశులే మధురం కోరెలే అంతేలేని ఏదో తాపం ఏమిటిలా నువ్వే లేక వేధిస్తుందే వేసవిలా చంత చేరి సేద తీర ప్రాయమిలా చెయ్యి చాచి కోరుతుంది సాయమిలా కాలాలు మారినా నీ ధ్యాస మారునా అడిగిల్ది మోహమే నీ తోడు ఇలా ఇలా విరహం పొంగెలే హృదయం మూగెలే అదరం అంశులే మధురం కోరెలే కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే కన్నులలో దాచానులే లోకముగా నన్నే నన్నే మలిచానే నీవుగా బుగ్గ మీద ముద్దె పెట్టే చిలిపితనం ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచు గుణం పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలెన్నో నిండిపోయే ఉండిపోయే గుండె లోతుల్లో నీలోన చేరగా నుంచి వేరుగా కదిలింది ప్రాణమే నీ వైపు ఇలా ఇలా Calm your mind with chakra-based meditation music.
సారేగామా కార్వా వెల్నెస్. హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందనే. స్నేహమే మెల్లగా గీతలే దాటెనే. కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే. ఊహకే అందని సంగతేదో జరిగే. క్షణం అద్భుతం అద్భుతం. సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని. చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని. పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా. మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా. కలగని వెన్నెల సమీపించెను నీ పేరుగా. హరివిల్లే నా మెడదల్లెను నీ ప్రేమగా. హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. హే వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందనే. స్నేహమే మెల్లగా గీతలే దాటెనే. కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే. ఊహకే అందని సంగతేదో జరిగే. క్షణం అద్భుతం అద్భుతం. మా స్నేహం 1990 కంటే ముందే ప్రారంభమైంది. నాకు అతను 8వ తరగతి నుంచి క్లాస్మేటు. వారు చదివేటప్పుడు నేను మామూలుగా చదివాని, అతను సెకండ్ క్లాస్లో ఉంటుండే. ఎప్పుడు ఫస్ట్ క్లాస్లో ఇంకొక అతను శివకుమార్ అని ఉంటుండే, ఇతను రెండో దాంట్లో ఉంటుండే. వారితో స్నేహం చేసినాక నాకు లాభమే తప్ప నష్టం జరగలేదు. వారి స్నేహం మరవలేనిది. వారు ఎల్లప్పుడూ మంచినీళ్ళ కుండలాగా నిండుగా ఉండేవాడు. కనీసం వెలితి లేకుండా ఎంత ఇప్పుడు అతనికి ₹1,00,000 ఉన్నాడు, కట్టుకొని జేబులో ఉన్నా అలాగే ఉంటాడు, ₹1 ఉన్నా అట్లాగే ఉంటాడు. ఏమీ లేకున్నా కూడా నిండు కుండలాగా కదలకుండా ఉండేవాడు. అతనికి 3 అమ్మాయిలు, 3 పువ్వులు 6 కాయల మాదిరిగా వాళ్ళు ఉండేవారు. వారి పెళ్ళి నాకంటే 1 సంవత్సరం ముందు అయింది. 1989 శ్రీరామ మందిర్ వికారాబాద్లో జరిగింది. అతని పెళ్లి విషయానికి వస్తే పద్మని ముందు పెళ్లి చూపులకు చూసిండు, కానీ మళ్ళీ ఇద్దరి ముగ్గురు చూశాక మళ్ళీ పద్మనే చేసుకోవాల్సి వచ్చింది. అందుకే తర్వాత మళ్ళీ పద్మని పెళ్లి చేసుకున్నాడు. గురు కుటుంబంతో చాలా మంచి అనుబంధం ఉంది.
వాళ్ళ అన్నలు వాళ్ళ వదినలు తర్వాత వాళ్ళ పిల్లలు అందరితో మంచి పలకరింపు ఉంటుంది. ఇక సత్యమ్మ వాళ్ళకు ఒక్కతే చెల్లెలు, వారితో కూడా పరిచయం ఉన్నది. తర్వాత పద్మ విషయానికి వస్తే వాళ్ళ అన్నలు వదినలు తమ్ముడు మరదలు వాళ్ళ అక్కలు బావలు అందరూ పరిచయమే. అందరికీ మా కుటుంబం తెలుసు. వాళ్ళందరూ మా పాప బర్త్డే చేస్తే అందరు రావడం జరిగింది. మా పాప ఆశీస్సులు ఇవ్వడం కూడా జరిగింది. గురుజనంతో ప్రతి విషయము చర్చించుకునే వాళ్ళము. ముగ్గురు పిల్లలు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, వారు ఆనందించారు. ప్రతి విషయం వస్తే అమాయకురాలు గాయత్రి పేరులోనే ఉంది. గాయ అంటే ఆవు, ఆమె ఆవు మాదిరిగానే. ఇంకా హర్షిని విషయం వస్తే నేను టెర్రగానే అనిపిస్తాను. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతుంది. పద్మచరణలకు ఇక అన్ని బాధ్యతలు పూర్తయినని ఆశిస్తూ తర్వాత వాళ్ళ పిల్లలు అందరూ సెటిల్ అయ్యారు. వారు ఇప్పుడు 60 సంవత్సరాలు దాటివి కాబట్టి వాళ్ళకి ఏం ఇబ్బంది లేకుండా ఆయుర ఆరోగ్యాలతో కలకాలం మంచి 100 సంవత్సరాలు బతకాలని కోరుకుంటూ సెలవు. జై శ్రీరామ్.